11వ వచనం నుండి 27వ వచనం వరకు చదువుకుందాం. లూకా 19:11 నుండి 27. నేనొక వచనం, మీరొక వచనం. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయడని వారితో చెప్పెను. అతడు ఆ రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించునో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. అతడు, భళా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పెను. అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పెను. నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని కోయువాడవునైన కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితనని చెప్పెను. నీవెందుకు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకొందునే అని వానితో చెప్పి, వారు, అయ్యా, వానికి 10 మీనాలు కలవే అనిరి. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. చదవబడిన ఈ లేఖనాన్ని దేవుడు మన వినికిడిలో దీవించినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీ సన్నిధిలో మేము చదువుకున్న ఈ లేఖన భాగం మా అందరి వినికిడిలో దీవించమని, దీవెనకరంగా మార్చమని యేసు ప్రభు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, సహోదరులారా, సంబంధాలు అన్న అంశములో మనం వింటూ వస్తూ ఉన్నాం. నేను మరొక 2-3 చెప్పిన తర్వాత ఈ టాపిక్ని మనం ముగిస్తాం. ఈరోజు నేను మీ ముందు చెప్పాలనుకున్న సంగతి ఏంటంటే, జీవితంతో మన సంబంధం, అవర్ రిలేషన్ టు అవర్ లైఫ్. జీవితంతో మన సంబంధం, దాని గురించి నేను చెప్తాను. జీవితంతో మన సంబంధం ఎందుకని తెలుసుకోవాలి అని అంటే, లైఫ్ ఈజ్ ఏ గిఫ్ట్. జీవితం దేవుని వరం. 2, జీవితం దేవుడు మనకు అనుగ్రహించిన ఒక అవకాశం. లైఫ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. అంతేకాదు, జీవితం ఒక బాధ్యత. లైఫ్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. జీవితం అనేది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బతకటానికి కాదు. లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్, లైఫ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ, లైఫ్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. అందుకే ఈ 11 నుండి 27 వచనాల వరకు ఆయన ఈ ఉపమానాన్ని చెప్పారు. ఈ లూకా సువార్త 19వ అధ్యాయాన్ని 3 భాగాలుగా చేసుకుంటే, మొదటి 10 వచనాలు ఒక భాగం, 11 నుండి 27 వచనాలు ఇప్పుడు మనం చదువుకున్నది మరొక భాగం, 28 నుండి 48 వచనాలు ఇదొక భాగంగా మనం అనుకుంటే, మొదటి భాగంలో రక్షణ దినం కనపడుతుంది.
రెండవ భాగములో విమర్శ దినం కనపడుతుంది. మూడవ భాగంలో ప్రభువు దర్శించిన దినం కనపడుతుంది. ఏ డే ఆఫ్ సాల్వేషన్, ఏ డే ఆఫ్ ఇవాల్యుయేషన్ అండ్ ఏ డే ఆఫ్ విజిటేషన్. 3 రోజులు కనపడతాయి ఇందులో. చివరి సందర్భంలో యెరూషలేముతో ఆయన మాట్లాడితే ఇలాగన్నాడు, ప్రభువు నిన్ను దర్శించిన కాలమును నువ్వు ఎరుగకున్నావు. యు డిడ్ నాట్ నో. దానికంటే ముందు ఆయన మీనాల ఉపమానం చెప్పాడు. ఆయన అందులో తీర్పరిగా కనపడుతున్నాడు, న్యాయాధిపతిగా కనపడుతున్నాడు, రూలర్గా. దానికంటే ముందు జక్కయ్య ఇంటిని ఆయన దర్శించాడు. అందులో ఆయన సేవియర్గా కనపడుతున్నాడు. సేవియర్, రూలర్, విజిటర్, 3 పాత్రలు అందులో కనపడుతున్నాయి. కాబట్టి ప్రభు ఈ దినం మనకు కూడా ఇందులో నుంచి ఒక పాఠం. ఇది రక్షణ దినం. రక్షించబడిన తర్వాత తీర్పు దినం కొరకు కనిపెట్టాలి, ఎదురు చూడాలి. అది జీవితాన్ని గురించి తీర్పు ఉంటుంది, నువ్వు ఎలా జీవించావు. తర్వాత ఆ దినం రాకముందు ఆయన దర్శిస్తూ ఉంటాడు, వాక్యం ద్వారా, సందేశాల ద్వారా, పాటల ద్వారా దర్శిస్తూ ఉంటాడు. అదే ప్రభువు నిన్ను దర్శించిన కాలాన్ని నువ్వు ఎరగలేదు కాబట్టి శత్రువులు నీ మీదకి వస్తారు, ముట్టడి వేస్తారు అని యెరూషలేముని హెచ్చరించాడు. పట్ల ఈ మాట చెప్పిన ఇంచుమించు 35 సంవత్సరాల తర్వాత టైటస్ అనే చక్రవర్తి, రోమా సామ్రాజ్యం చెందిన అతను యెరూషలేము మీదకి దండెత్తి వచ్చి ఆడవాళ్ళందరినీ పొలాల్లో పండుకోబెట్టి వాళ్ళ మీదగా రథాలు పోనిచ్చాడు. గర్భిణితో ఉన్న స్త్రీల కడుపులని చీల్చేశాడు. ప్రభువు మాటకు లోబడకపోతే పర్యవసానాలు అలా ఉంటాయి. ఆయన ముందే హెచ్చరించాడు, శత్రువులు వస్తారు, నిన్ను ముట్టడి చేస్తారు అని. అందుకే ఆ దర్శించిన కాలం నువ్వు ఎరగట్లేదు. అది ముందుగానే చూశాడు కాబట్టి ఆయన ఏడ్చాడు. మనం ఇన్సిడెంట్ జరిగాక ఏడుస్తాం, కానీ ప్రభు ముందు ఏడ్చాడు. ఏడ్చినట్టుందా లేదా చూడండి ఆ మాట. 19వ అధ్యాయం 41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. ఎందుకు ఏడ్చాడు? దానికి రాబోతున్న శిక్ష ఆయనకు అర్థమైంది, అందుకు ఏడ్చాడు. సోదరుడా, సోదరి, ఒకవేళ నువ్వు ఇంకా మారు మనసు పొందకపోతే, రక్షించబడకపోతే, ఈరోజు కూడా ప్రభు నీ కోసం ఏడుస్తున్నాడు. అందుకే పాత పాట, హృదయమనెడు తలుపునొద్ద యేసునాథుండు అనే పాటలో ఒక చరణం ఇలా ఉంటుంది. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని నాథడెంత దయతో పిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను. ఆయన ఎంతో దయతో పిలుస్తున్నాడు. ఒక సంగతి మాత్రం వాస్తవం, దేవుణ్ణి ఏడ్పించిన ఏ ఒక్కరూ సంతోషంగా ఉండలేరు. నోట్ దట్ పాయింట్. ప్రభువుని ఏడ్పించిన ఏ ఒక్కరూ సంతోషంగా ఉండలేరు. ఆయన నరులను సృజించినందుకు యెహోవా ఆత్మ సంతాపము నొందెను. 6వ అధ్యాయంలో చూస్తాం, ఆదికాండం. ఆ తర్వాత యెహోవా తుడిచివేసెను. స్వైప్డ్ అవుట్, స్వీప్ ఆఫ్, తుడిచిపెట్టేశాడు. కాబట్టి దేవునిని సంతాపపరిచే వాళ్ళు క్షేమంగా ఉండరు, దేవుని ఏడిపించే వాళ్ళు సంతోషంగా ఉండరు. అందుకు ప్రతిరోజు లేవగానే లేదా పడుకునేటప్పుడు ఈ మాట అడగాలి, ప్రభువా నువ్వు నా పట్ల సంతోషంగా ఉన్నావా? లార్డ్, ఆర్ యూ హ్యాపీ విత్ మీ? నువ్వు నా పట్ల సంతోషంగా ఉన్నావా? అది లేకపోతే నువ్వు ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, అభివృద్ధి చేయి, డెవలప్ అవ్వు, ఇల్లు కొనుక్కో, పొలాలు కొనుక్కో, ఏదన్నా కొనుక్కో,
ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ యూ విల్ నాట్ ఎంజాయ్ దట్ హ్యాపీనెస్. దావీదుని బట్టి దేవుడిచ్చిన సాక్ష్యం అదే, అతడు నా హృదయానుసారుడు అని. రైట్, ఇది 19వ అధ్యాయం యొక్క క్లుప్తమైన వివరణ. అయితే ఈరోజు మనం వినేది జీవితంతో మన సంబంధం, అవర్ రిలేషన్షిప్ టు లైఫ్. జీవితం అనేదాన్ని బైబిల్లో రకరకాలుగా వాడారు. అవి దగ్గరగా ఉన్న పదాలు చెప్తాను చూడండి. జీవము అన్నారు, జీవితము అన్నారు. ఈ రెండిటికి లైఫ్ అనే పదమే వాడారు. లైఫ్ అంటే జీవము, జీవితం కూడా. తర్వాత జీవనము అంటే లివింగ్ అంటారు. లివింగ్, జీవించడం. ఇవన్నీ పర్యాయ పదాలు దగ్గరగా ఉంటాయి. సో 4 పదాలు గుర్తుపెట్టుకుంటే జీవము అంటే అర్థం నీ యొక్క ఆయుష్ ప్రారంభం. 2, జీవితం అంటే అర్థం నువ్వు బతికొండడం, నువ్వు ఉనికిలో ఉండడం. 3, జీవనం అంటే అర్థం అతడు జీవనం చేస్తున్నాడు అంటారు కదా. అంటే ఏంటి? ఉద్యోగం చేసుకుంటూ, వ్యాపారం చేసి, చదువుకుంటూ, పోషించుకుంటూ ఉంటాం. అది జీవనం చేయడం, అది జీవనం. ఆ తర్వాత జీవించడం అంటే ఏంటో తెలుసా? ఒక ఉద్దేశం కొరకు, లివింగ్ ఫర్ ఎ పర్పస్, ఒక ఉద్దేశం కొరకు బ్రతకడం. చాలామంది జీవించి ఉన్నారు కానీ జీవించడం లేదు. అంటే గురి లేకుండా, ఒక ఉద్దేశం లేకుండా జీవిస్తూ ఉన్నారు. అందుకనే జీవితం అంటే మనం అర్థం చేసుకోవాలి. అందుకు మొట్టమొదటిగా వాట్ ఈజ్ లైఫ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. జీవితం అంటే ఏంటంటే మనం ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించటానికి మనం చేసే ప్రయాణం లేదా ప్రయాస, యాత్ర, దాన్ని జీవితం, జీవించడం అని అంటారు. కొంచెం ఇలా బ్యాంకింగ్ పరిభాషలో చెబితే బాగా అర్థమవుతుంది. ఒక 100 రూపాయలు ఉన్నాయనుకోండి, బెస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి అంటే, మంచి ట్రాన్సాక్షన్ ఏంటి? ఆ 100 రూపాయలకి 9 10 రూపాయలు రావడమా, ఒక్క 50 రూపాయలు రావడమా, లేకపోతే 5 20 రూపాయలు రావడమా, లేకపోతే ఆ 100ను వాడి 200 సంపాదించటమా? బెస్ట్ ఏది? ₹100 వాడి 90 రూపాయలు సంపాదిస్తే దాన్ని దుర్వినియోగం అంటారు. 100 రూపాయలని అలాగే పెడితే దాన్ని నిరుపయోగం అంటారు. 100 రూపాయలు వాడి దానికంటే ఎక్కువ సంపాదిస్తే దాన్ని సద్వినియోగం అంటారు. 3 మాటలు. దుర్వినియోగం అంటే వాడి నష్టం తెచ్చుకోవడం. నిరుపయోగం అంటే వాడకుండా అట్లాగే పెట్టడం. సద్వినియోగం అంటే ఎక్కువ చేయడానికి, లాభం పొందడానికి వాడడం. జీవితం కూడా అలాంటిదే. నష్టపోవడానికి దాన్ని వాడొచ్చు, తర్వాత బాగా ఉపయోగపడడానికి దాన్ని వాడొచ్చు, ఎవరికి మేలు లేకుండా కూడా వాడచ్చు. సద్వినియోగం చేయొచ్చు, నిరుపయోగంగా ఉంచవచ్చు, దుర్వినియోగం కూడా చేయొచ్చు. ఎందుకంటే లైఫ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. దేవుడు నీకు ఒక అవకాశంగా ఇచ్చాడు. దీన్ని నువ్వు ఎలా వాడతావు అని ఆయన గమనిస్తుంటాడు. జీవితం ఇచ్చినవాడు జీవితాన్ని గురించి లెక్క అడుగుతాడు. చాలామందికి రైటింగ్ స్కిల్ ఉంటుంది, స్పీకింగ్ స్కిల్ ఉంటుంది, వర్కింగ్ స్కిల్ ఉంటుంది, కానీ
లైఫ్ స్కిల్స్ ఉండవు. ఈ మధ్య పదం బాగా వాడుతున్నారు, విన్నారా? చదువుకుంటున్న వాళ్ళల్లో ఏం స్కిల్స్? లైఫ్ స్కిల్స్. లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి? సంబంధాలు ఎలా కలిగి ఉండాలి, ఎలా వ్యవహరించాలి, పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలి, ఎలా మాట్లాడాలి, ఏ సందర్భంలో ఎలా వ్యవహరించాలి, వీటన్నిటిని లైఫ్ స్కిల్స్ అంటారు. ఇది లోకంలో ఉండేది లైఫ్. మొట్టమొదటిగా వాట్ ఈజ్ లైఫ్, అది అర్థం. రెండవదిగా వై లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్, జీవితం ఎందుకు ప్రాముఖ్యమైనది అని అంటే, దేవుడు తన స్వరూపములో తన పోలికలో మనల్ని చేసుకున్నాడు. జంతువులకి ఇవ్వలేదు ఆ పోలిక, పశువులకి ఇవ్వలేదు ఆ పోలిక, ఆయన పోలికలో చేసుకున్నాడు. అందుకు జీవితం ప్రాముఖ్యమైనది. రెండవది, జీవితం ఎందుకు ప్రాముఖ్యమైందంటే ఆయన మనలో తన జీవవాయువును ఊదాడు. మనలో ఉన్న వాటికి ఏం పేరో తెలుసా? తన శ్వాస నిశ్వాస. యోబు గ్రంథంలో ఉంటుంది ఆ మాట. తన శ్వాస నిశ్వాసములను దేవుడు తిరిగి తీసుకున్న ఎడల నరులందరూ ఏకముగా నశించెదరు. శ్వాస నీది కాదు, శ్వాస అయింది, స్వరూపం అయింది. మూడవది, ఆయన చేతులతో మనల్ని రూపించాడు. ఎంత బాగా రూపించాడండి! కళ్ళు పైనే పెట్టాడు, ముక్కు ఇక్కడే పెట్టాడు. ఈ రూపం ఎంత బాగుంది! ఊరికే ఒకసారి ఊహించండి, ఈ ముక్కుని తిరగేసి ఇలా పెట్టుంటే ఎట్లుండేది? బతికుండగానే 2 పుల్లలు లోపలికి దించుకోవాలి, పైనుంచి నీళ్లు పడకుండా. ఈ చెవులు నెత్తి మీద పెట్టుంటే ఎలా ఉండేది? దేవుడు ఎంత బాగా నిర్మించాడండి మన బాడీని. ముక్కుని కిందకే పెట్టాడు, లేకపోతే ఇది కనుక ఇలా గొట్టంలాగా పెట్టుంటే ఏమయ్యేది? తుమ్ము వచ్చినప్పుడు ఎదరోళ్ళందరికీ స్ప్రే అయ్యేది. ఆ నిర్మాణం ఎంత బాగుంది చూసారా? సో స్వరూపం అయిందే, శ్వాస అయిందే, నిర్మించింది ఆయనే, లెక్కడిగేది కూడా ఆయనే. అందుకే ప్రతి వానికి వాని వాని క్రియ చొప్పున తీర్పు తీరుస్తాడు. దట్ ఈజ్ వై లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. మత్తయి 25వ అధ్యాయంలో చెప్పిన తలాంతుల ఉపమానానికి, లూకా 19లో చెప్పిన మీనాల ఉపమానానికి కొన్ని తేడాలు ఉన్నాయి. అదేంటంటే, ఆ ఉపమానాన్నేమో కొండ మీద చెప్పాడు, ఈ ఉపమానాన్నేమో జక్కయ్య ఇంట్లో చెప్పాడు. అది చెప్పిన తర్వాత అప్పుడు ఆయన బయలుదేరాడు. 28వ వచనం చూడండి. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందుకు సాగిపోయాను. దానికంటే ముందు అన్నమాట ఇది. సో అది కొండ మీద చెప్పింది, ఇది ఇంట్లో చెప్పింది. తర్వాత మరొక తేడా ఏంటంటే, అక్కడిచ్చింది తలాంతులు, ఇక్కడిచ్చింది మీనాలు. మరొక తేడా ఏంటంటే, అక్కడ సామర్థ్యాన్ని బట్టి ఇచ్చాడు, ఇక్కడ సమానంగా ఇచ్చాడు. అక్కడ డిస్ట్రిబ్యూషన్ అకార్డింగ్ టు ఎబిలిటీ, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అకార్డింగ్ టు ఈక్వాలిటీ. 10 మందికి 10 ఇచ్చాడు, ఒక్కొక్కరికి ఒకటి. ఈక్వాలిటీ. లైఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీవన్. జీవితం అందరికీ దేవుడు ఒక్కొక్క అవకాశంగా ఇచ్చాడు. నీకు జీవితమే, నాకు జీవితమే, ఒకే ఒక్క జీవితం. దీన్ని పెట్టుబడి పెట్టాలి. దేనికి పెట్టుబడి పెడతావు అనేది ప్రాముఖ్యం. దట్ ఈజ్ వై లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత మూడవది చెప్తాను, ద డిఫరెన్స్ బిట్వీన్ లైఫ్ అండ్ లివింగ్. అంటే జీవానికి జీవితానికి తేడా. జీవానికి జీవితానికి తేడా చూడండి, కనపడుతుంది. మీరే చదివితే బాగుంటుంది. కనపడుతుందా? జీవానికి జీవితానికి తేడా. ఒకటి జీవము లేదా జీవించడానికి తేడా. అది జీవితం అనేది దైవానుగ్రహం, కానీ జీవించడం అనేది దేవుడిచ్చిన అవకాశం. ఈ అవకాశంలో నీ అలవాట్లు, నీ యొక్క తీర్మానాలు, నీ సంబంధాలు, నీ ప్రాధాన్యతలు ఇవన్నీ నీవి. దేవుడేం బలవంతం చేయడు. గాడ్ డజంట్ ఫోర్స్ ఎనీబడి.
ఎవరిని బలవంతం చేయడు. ఈయన బలవంత పెట్టే దేవుడు కాదు. ఎందుకు అంటే సీమోనుదైన దోణిలో ఎక్కడానికి అడిగి కూర్చున్నాడు. లూకా 5. ఒకరి ఇంట్లోనికి రావడానికి తలుపు దగ్గర నిలుచుండి తడతన్నాడు. తట్టేవాడు మర్యాదస్తుడు, నెట్టేవాడు మర్యాద లేనాడు. ఈ దేవుడు మర్యాదస్తుడు కాబట్టే తడతన్నాడు. బలవంతంగా ఎవరికి రాదు, నెట్టుకొని రాడు ఆయన. కాబట్టి అవకాశంగా ఇచ్చాడు. అది జీవించడం. తీర్మానాలు నీవి, డెసిషన్స్ నీవి, అలవాట్లు నీవి, సంబంధాలు నీవి, ప్రాధాన్యతలు నీవి. తర్వాత జీవము అంటే ఏంటి? ఊపిరి. కానీ జీవితం అంటే ప్రవర్తన. తెలుస్తుందా? కనపడుతుందా? అది ప్రవర్తన. తర్వాత జీవం అంటే లేక జీవించుండడం అంటే ఉనికిలో ఉండడం. కానీ జీవించడం, బతకడం అంటే ఒక ఉద్దేశం కోసం బతకడం. లివింగ్ ఫర్ పర్పస్. అది రెండిటికి తేడా. తర్వాత జీవం అంటే నువ్వేమై ఉన్నావో అది జీవం. జీవితం అంటే నువ్వేమవుతావో అది. వాట్ యు ఆర్ ఈజ్ వాట్ యు బికమ్. నువ్వేమవుతావో అది. తర్వాత జీవములో దేవుని పాత్ర ఉంది, జీవించడములో దేవునితో కలిసి నీ పాత్ర ఉంటుంది. ఆ తర్వాత జీవం అనేది చెట్టు లాంటిది, జీవితం అనేది జీవం అనేది ఒక విత్తనం లాంటిది, జీవితం అనేది ఆ విత్తనం మొలకెత్తి ఫలించే చెట్టు లాంటిది. అది ఫలించవచ్చు, నిష్ఫలంగా మిగిలిపోవచ్చు. దట్ ఈజ్ ద డిఫరెన్స్. నాలుగవదిగా అసలు ఈ జీవితాన్ని, మానవ జీవితాన్ని దేంతో పోల్చారో కొన్ని మాటలు త్వరగా చూద్దాం రండి. మానవ జీవితాన్ని దేంతో పోల్చారు అంతా ఇప్పుడే రాసుకోకండి, తర్వాత మీరు నోట్ చేసుకోవచ్చు. దాదాపు నేను 13 పోలికలు పెట్టాను అక్కడ. 13 జస్ట్ రీడ్ అవుట్ చేయండి. చదువుతారా? పోలికలు కనబడుతున్నాయా? మొదటిది ఆవిరి. మనం ఎవరం? మీ జీవం ఏ పాటిది? ఆవిరి. ఆవిరి అంటే దాని మీనింగ్ ఏంటి? మనం ఏంటో అర్థమవుతుంది. జీవం ఏంటో, జీవితం ఏంటో అర్థమవుతుంది. మనం ఎవరో? ఆవిరి. అందుకనే మరి ఎందుకు ఆ పేరు పెట్టాలనిపించిందో తెలియదు అవ్వకి. ఏం పేరు? హేబెల్. హేబెల్ అనే పేరుకి అర్థం ఆవిరి. అందుకే త్వరగా ఆవిరైపోయినట్టున్నాడు. కయీన్ అంటే సంపాదన. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. కెయిన్ అంటే గెయిన్ అని అర్థం. ఏబెల్ అంటే వేపర్ అని అర్థం. ఆవిరి. మనం అప్పుడప్పుడు అంటుంటాం, నా సంగతి తెలుసా నీకు అని అంటుంటాం కదా. నా సంగతి తెలుసా నీకు అంటే అవతలోడికి తెలియదు అంటారు. కానీ పైనుంచి దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? నీ సంగతి నాకు బాగా తెలుసు. యు ఆర్ నథింగ్ బట్ వేపర్. నువ్వు ఒక ఆవిరి, ఎగిరిపోతావు. తర్వాత ఇంకో పోలికను చెప్పండి. గడ్డి. ఇవన్నీ బైబిల్లోవే. గడ్డి ఎండును, దాని పువ్వు వాడిపోతుంది. తర్వాత నీడ. మనకి ఇవ్వబడి ఇవన్నీ వాక్యంలో పోలికలు. తర్వాత చదవండి. నీడ. నీడ అంటే ఏంటి? షాడో. నీడ ఏ గంటకు నికరంగా ఉంటుందండి? ఉదయం ఒక నీడ ఉంటుంది, ఒక గంట తర్వాత ఒక నీడ ఉంటుంది, మధ్యాహ్నం ఒక నీడ ఉంటుంది, సాయంత్రం ఒక నీడ ఉంటుంది. మనం నీడ. తర్వాత చదవండి. జీవిత ప్రమాణాన్ని దేంతో పోల్చాడు? బెత్తడు. జానడు కూడా కాదు. బెత్తడు అంటే హ్యాండ్ బ్రెత్ అంటారు. బెత్తడు. చిన్నప్పుడు ఆట ఆడుకునేటప్పుడు, గోళీలు ఆడేటప్పుడు బెత్తే 2 ఏళ్ళు అనేవాడు. చాలామందిది బెత్తే, మరికొంతమందిది బెత్తు కూడా ఉంటుందా 2 ఏళ్ళే. బైబిల్లో భక్తులది బెత్తడు, మంది
2 ఏళ్ళో 3 ఏళ్ళో అసలు కొంతమంది ఒకేలే. అది మన జీవితం. బైబిల్లో లెక్కలు ఇవన్నీ. తర్వాత మాట చదవండి. అదొక కథ, నిట్టూర్పు. కీర్తనల గ్రంథం 90వ కీర్తనలో అంటే దానికి కథ అంటే ఏంటి? దానికో ముగింపు ఉంటుంది. కథ అంటే ఏంటి? నువ్వు వెళ్ళిపోతావు, నీ చరిత్ర మిగిలిపోద్ది. అది దాని అర్థం. గాంధీజీ చచ్చిపోయాడు, ఆయన చరిత్ర మిగిలింది. కథ, ఒక స్టోరీ. ఆ తర్వాత పువ్వు. పర్మనెంట్ పూలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. మనం పువ్వు. అందుకే పుట్టినప్పుడు ఎంత అందంగా ఉంటాం, యవన కాలంలో ఎంత అందంగా ఉంటాం. అందుకే ఎవరు అన్నారు, యవనంలో పందిపిల్ల కూడా అద్భుతంగా ఉంటుందంట. ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో. అంత 40, 50, 30 తర్వాత నుంచి మారిపోతుంటాయి రూపురేఖలు. కొంతమందికి 20కే మారుతున్నాయి అనుకోండి, ఊడిపోవడం, రాలిపోవడం. అంటే దట్స్ ఆల్. అదే జీవితం. ఎప్పుడూ ఉండదు, ఒకేలాగుండదు. ఆ తర్వాత ఊపిరి, పరుగు పందెం. చాలా పోలికలు ఉన్నాయి. మీరు వ్యక్తిగతంగా ధ్యానం చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. జీవితాన్ని గురించి తెలుసుకోవాలంటే ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మనం వివరంగా చూడలేం. కాకపోతే అది వ్యక్తిగతంగా మీరు పర్సనల్గా దాని గురించిన ఆలోచన మీరు చేయండి. నెక్స్ట్, వాట్ ఈజ్ లైఫ్ కంపేర్ టు? జీవితం దేంతో పోల్చబడింది అనేది మనం చూసాం. నెక్స్ట్, జీవితంలో దేవుడు జీవితాన్ని గురించి, కొంతమంది గురించి ఆయన ఇచ్చిన సాక్ష్యాలు. జీవితం అంతా అయిపోయింది, వాళ్ళ గురించి దేవుడు ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్క సాక్ష్యం ఇచ్చాడు. వాట్ డిడ్ గాడ్ టెస్టిఫై? జీవితాన్ని గురించి ఆయన సాక్ష్యం ఇస్తాడు. అందుకే ఈ ధ్యానంలో ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు అందరి జీవితాలను చదవండి మాట, చూస్తాడు, తోస్తాడు, సాక్ష్యం ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. మళ్ళీ చెప్పండి. చూస్తాడు, తోస్తాడు, సాక్ష్యం ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. జీవితాన్ని చూస్తాడు ఆయన. నువ్వు ఎలా జీవిస్తున్నావో. ఎక్కడ చూస్తాడు? పాతాళంలోకి వెళ్ళిన చూస్తాడు. అందుకే ఆ మాట జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, పాతాళమును అగాధ కోపమును నీకు మరుగు కానేరవు, నరుని హృదయం మరి తేటగా నీకు కనబడును కదా. మన జీవితాన్ని ఆయన చూస్తాడు, అంతేకాదు తోస్తాడు. గాడ్ వెయిస్, లెక్కలో తోస్తాడు. అవతల ఒకరిని పెట్టి ఆయన ప్రమాణాలు పెడతాడు, యువతల జీవితాన్ని పెడతాడు, ఆయన తోస్తాడు. బెల్షజరు జీవితాన్ని చూశాడు ఆయన. త్రాసులో నేను తూచాను, ఏమయ్యో తక్కువగా పడ్డావు, ఫినిష్, నీ లైఫ్ ముగించాలనుకున్నాను, చాప్టర్ క్లోజ్. ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షజరు హతుడాయను. 5వ అధ్యాయం ఆఖరి వచనం అదే. ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షజరు హతుడాయను. దానియేలుకు చెప్పబడిన దర్శనములో నెబుకద్నెజరుకు వచ్చిన కలలో బంగారు శిరస్సుగా పోల్చబడిన బబులోను సామ్రాజ్యం ఒక్క రాత్రిలో అంతమైపోయింది. ఎండెడ్ ఇన్ 1 night. 70 ఏళ్ళు ఉంది. ఈ 70 ఏళ్లలో లాస్ట్ వాడు అన్నమాట. ఎవరు? ఈ బెల్షజరు. దేవుడు ప్రతిఫలం ఇవ్వకముందు ఏం చేశాడు? సాక్ష్యం ఇచ్చాడు. ఎలా సాక్ష్యం ఇచ్చాడు? తూచాను, తక్కువ పడ్డావు. దానికంటే ముందు ఏం చేశాడు? తూచాడు, చూశాడు,
చూశాడు, సాక్ష్యం ఇచ్చాడు, ప్రతిఫలం ఇచ్చాడు. ఈ దేవుడు అలాంటి ఆయన. చూస్తూ గోళ్ళు గిల్లుకుంటూ ఉండడు ఆయన. కాబట్టి సహోదరులారా, జీవితాన్ని గురించి జాగ్రత్త. డోంట్ టేక్ లైఫ్ ఫర్ గ్రాంటెడ్. జీవితాన్ని ఏదో వచ్చింది అన్నట్టుగా తీసుకోవద్దు. అయితే ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క సాక్ష్యాన్ని ప్రభువు ఇచ్చాడు. హేబెలు గురించి ఇచ్చిన సాక్ష్యం మనం చూస్తాం. హనోకు గురించి ఇచ్చిన సాక్ష్యం మనం చూస్తాం. హనోకు గురించి ఒక్క మాటలో చెప్పండి, వాళ్ళ గురించి ఏమి సాక్ష్యం ఇచ్చాడు? హేబెలు గురించి ఏమి ఇచ్చాడు? నీతిమంతుడని శ్రేష్టమైన అర్పణ అర్పించాడని సాక్ష్యం ఇచ్చాడు. నోవహు గురించి ఏమి ఇచ్చాడు? తరం వారిలో నిందారహితుడు అన్నాడు. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అంటే గమనించి చెప్పాడా, గమనించకుండా చెప్పాడా? గమనించి చెప్పాడు. అంటే ప్రభు ఎంతమందిని గమనిస్తాడు? మిగతా వాళ్ళు కూడా గమనించాడు. వాళ్ళు ఏమన్నారు? వీళ్ళు తమ మార్గాలు చెడిపేసుకున్నారు, తమ అక్రమంగా వక్రంగా బతుకుతున్నారు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న సోదరులారా, సోదరీలారా, మీకందరికి చేతులు జోడించి చెప్తున్నాను, నేను జీవితం ఎవ్వరికి తెలియదని అనుకోవద్దు. దావీదు లెక్కలో అసలు నువ్వు పుట్టక మునుపే దినాలన్నీ అయిపోయాయి. We are the persons born with manufacturing date and also expiry date. మనం తయారీ దినం, ఎక్స్పైరీ డేట్ని ఏమంటారు తెలుగులో? ముగింపు దినం. ఈ రెండింటిని కలిగి భూలోకంలోకి వచ్చేవాళ్ళం. దేవుడు లాంగ్ రన్లో మనల్ని అలా చూస్తాడు. ఇప్పుడు ఉన్న తల్లిదండ్రులను అడుగుతున్నాను, మీరు ఆలోచించి జవాబు చెప్పండి. మీ పిల్లలు పుట్టినప్పుడు చక్కగా ముద్దు పెట్టుకున్నారు, వాళ్ళు ఇంటి వాతావరణం అంతా మార్చేశారు. ఇప్పుడు యవనస్తులు అయిన తర్వాత కూడా ఇంటి వాతావరణాన్ని మార్చేశారు. అప్పుడు ముద్దు పెట్టుకున్నాడు, ఇప్పుడు పెట్టుకుంటారా? అప్పుడేమో బంగారం కొండ అది ఇది అన్నారు. ఇప్పుడేమంటారు? దున్నపోత, పశువ, గేద. అప్పుడు అదే, ఇప్పుడు అదే. ఇది వాళ్ళ పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు మనం మాట్లాడతాం. కానీ దేవునికి నువ్వు చచ్చేదాకా తెలుసు. చచ్చిపోయిన తర్వాత మీద పడి ఏడుస్తాను చూసావా, అది కూడా తెలుసు దేవునికి. మన భవిష్యత్ అంతా ఎరిగినవాడు ఆయన. ఒక అవకాశంగా ఇచ్చాడు. అందుకే షేక్స్పియర్ అన్నాడు, అదే ఆఖరి పాయింట్గా రాసింది నేను, ఈ లోకం ఒక కళారంగం, నువ్వు నీ పాత్ర వేసి వెళ్ళిపోవాలి. ఇది దేవునికి ముందే తెలుసు. కాబట్టి జీవితం అంటే దేవుడు సాక్ష్యం ఇస్తాడు. అయితే తమ జీవితాన్ని వృధా చేసుకున్న వాళ్ళు బైబిల్లో అనేక మంది కనపడతారు. ప్రతికూల వ్యక్తులు కనపడ్డారా? చూడండి, చదువుతారా? దేన్ని బట్టి వాళ్ళకి అలా కనపడ్డారు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవలక్షణం కనపడుతుంది. మొదటి వ్యక్తి ఎవరు? ఇక్కడ నేను రాసిన, ఇందులో కాదులేండి, నా ధ్యానంలో నేను రాసుకున్నది. మొదటి వ్యక్తి ఎవరు? ఫరో. ఫరో తన జీవితాన్ని నాశనం చేసుకోవడానికి రీజన్ ఏంటి? కఠినత్వం, హార్డ్ హార్టెడ్నెస్. సో దీంట్లో మనకు ఒక పాఠం, ఇఫ్ యువర్ హార్ట్ ఈజ్ హార్డ్, యువర్ లైఫ్ ఈజ్ వేస్ట్. నీ హృదయం కఠినమైనదైతే నీ జీవితం పోయినట్టే. రెండో వ్యక్తి ఎవరు? కోరహు, దాతాను, అబీరామ్. వీరిలో కనపడే ఒక్క లక్షణం చెప్పండి. తిరుగుబాటు, రిబెల్. జీవితం అంతా తిరగబడలా, ఒక్కరోజు తిరగబడ్డారు. సో ఇలాంటివన్నీ దేవుడు గ్రంథంలో ఎందుకు రాశాడు? పాఠం నేర్చుకోండి అని. ఒక్కరోజు తిరగబడిన వాళ్ళకే పుట్టగతులు లేకుండా పోయాయే, రోజు తిరగబడే వాళ్ళకి. అందుకే
ఆ పాపాన్ని దేంతో పోల్చాడో తెలుసా? తిరుగుబాటు చేయుట అను పాపం సోదె చెప్పే పాపంతో సమానం. ఎవరైనా తిరగబడుతున్నారంటే వాళ్ళు ఏం చెబుతున్నట్టు దేవుని దృష్టిలో సోదోళ్ళు అనమాట. ఆపరా నీ సోది అంటాం చూసారా? తిరగబడేవాడిని దేవుడు అట్లా అంటాడు. ఈ రీతిగా ప్రతికూలమైన వ్యక్తులుగా వాళ్ళు మిగిలిపోయారు. తర్వాత చదవండి, బిలాం. ఏంటి అతనిలో కనబడేది? దురాశ. దురాశ. తన జీవితం వృధా అయిపోయింది. దురాశ అంటే సంపాదించుకునే వరకు పర్వాలేదు, కానీ ఎట్లా పడితే అట్లా సంపాదిద్దాం అనుకుంటే గాడ్ విల్ క్యాచ్. సంపాదన తప్పు కాదు, అడ్డదారిలో సంపాదన తప్పు. ఏం చేసిన పొరపాటు ఏంటి? ఏ జనాంగములో ఉన్నాడో ఆ జనాంగాన్ని శపించాలనుకున్నాడు. ఎందుకు? డబ్బులు వస్తాయి. అది తప్పని ఆయనకి తెలుసు, కానీ దేవుడితో పర్మిషన్ తీసుకుందామని, ఆయనతో ఎస్ అనిపించుకుందామని ప్రయత్నం చేశాడు. ప్రభు ఏమన్నాడు? నో, అది నాకు ప్రతికూలం అన్నాడు. మామూలుగా అయితే నాకు లాంటి వాళ్ళు అయితే ఏమంటారంటే, రే అది నీ కామన్ సెన్స్ లేదా, అది కూడా అడగాల అని అంటారు. కానీ దేవుడు ఎంత బాగా చెప్పాడండి ఆన్సరు. ఇది నా దృష్టికి ప్రతికూలం, వద్దు అన్నాడు. మళ్ళీ వెళ్ళాడు. సరే వెళ్ళు, కానీ నేను చెప్పే మాటలు చెప్పు అన్నాడు. దేవుడు ఎంత దీర్ఘశాంతం చూపించాడు దురాశ కలిగినోడి పట్ల. జీవితం వేస్ట్ అయింది. అతను పొందిన బిరుదేంటో తెలుసా? ఆ మాట చదివితే బాగుంటుంది. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. ఒరిజినల్గా అతని పేరేంటి? బిలాము. అతనికి ఉన్న బిరుదేంటి? ప్రవక్త. కానీ అతనికి వచ్చిన అల్టిమేట్ బిరుదేంటి? 13:22. సోదెగాడైన బిలాం. సోదె. ప్రియులారా, ఇది జీవితం వృధా అయిపోయింది. ఊరికి అనుకుందాం, సోదెగాడైన బిలామును దేంతో చంపారు? నిజానికి ఎవరి మీద వాడాలి ఖడ్గాన్ని? శత్రువుల మీద వాడాలి. కానీ ఎవరి మీద వాడారు? సొంతోడి మీద వాడారు. ఎందుకు? సొంతోడికి కీడు చేశాడు కాబట్టి దేవుడు అలౌ చేశాడు. ప్రవక్త అతని బిరుదు, సోదెగాడు దేవుడిచ్చిన బిరుదు. అదే ఆయన ఇచ్చిన సాక్ష్యం, సోదెగాడు. ప్రియులారా, వీటన్నిటిల్లో మనకు ఒక పాఠం కనపడుతుంది. ఆ తర్వాత చూస్తే సాల్లో కనపడేది ఏంటి? అవిధేయత. గుడ్, అవిధేయత. ఇంకా స్వబుద్ధి, సెల్ఫ్ విల్, మాట వినని తత్వం. చాలా ఉన్నాయి, అందులో ఒక్క మాట సెల్ఫ్ విల్, స్వబుద్ధి, తనకు తోచింది చేయడం. లైఫ్ వేస్ట్, జీవితం వేస్ట్. చూడండి, ఇదే ఈ మాటలో జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటది? చూస్తాడు, సాక్ష్యం ఇస్తాడు, ఫినిష్ చేస్తాడు. ఈ సందేశం ఎందుకంటే, హౌ డూ వీ హ్యాండిల్ అవర్ లైఫ్స్? మనం మన జీవితాలను ఎలా వ్యవహరిస్తున్నాం? సెల్ఫ్ విల్. ఇప్పుడు చెప్దామా, వీరికి ఇచ్చిన జీవితాలను వాళ్ళు ఎలాగ వాడారు? వీళ్ళందరూ ఈ బ్యాచ్ అంతా ఎలా వాడారు? ప్రతికూలంగా వాడారు. దీనికి ముందు ఎలా వాడారు? అనుకూలంగా వాడారు. ఒకటే జీవితం. కొంతమంది ప్రతికూలంగా వాడితే కొంతమంది అనుకూలంగా వాడుకున్నారు. కొంతమంది దుర్వినియోగం చేశారు, కొంతమంది సద్వినియోగం చేసుకున్నారు. హౌ డు యూ యూజ్ యువర్ లైఫ్? జీవితాన్ని ఎలా వాడుతున్నావు సోదరుడా, సోదరి?
దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వు చదువుకో, ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, ఏమన్నా చేయి, కానీ ప్రభు అనేది ఒకటే, యూజ్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ లైఫ్. యూజ్ ఇట్ ఫర్ ద బెస్ట్. బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ ఫర్ గుడ్. గుడ్, బెటర్, బెస్ట్. మంచిది, చాలా మంచిది, ఉత్తమమైనది. ఉత్తమమైన దాని కొరకు వాడడమే నిజమైన జీవితం. అందుకే ఒక దేవుని సేవకుడు ఇలాగన్నాడు, దేవుని ఉద్దేశం కొరకు కాకుండా ఏ తక్కువ ఉద్దేశం కొరకు నీవు బతికినా నీ జీవితాన్ని దుర్వినియోగం చేసినట్టే. జీవితాన్ని దుర్వినియోగం చేయడం అంటే ఏంటో తెలుసా? టు లివ్ బిలో స్టాండర్డ్ ఆఫ్ గాడ్ స్టాండర్డ్. దేవుని ప్రమాణానికి, దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి తక్కువగా, దానికంటే కిందగా బతకడం, దాన్ని దుర్వినియోగం అంటున్నారు. ఆలోచిస్తామా? మన జీవితం సద్వినియోగమా, దుర్వినియోగమా, నిరుపయోగమా? అది అర్థం కావడానికే ప్రభు ఈ ఉపమానం చెప్పాడు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో. ఏ ఉపమానం? మీనాల ఉపమానం. మీనా అంటే ఎంత అని చదివాం మనం? 50 రూపాయలు. అంటే అప్పుడు జీతంలో 100 రోజుల శాలరీ అనుకోండి. ఆ రోజుల్లో ₹10 రోజు కూలి. ₹10 అంటే రోజుకి ఎంత? 10 రోజులకి ₹5, 100 రోజులకి ₹50. అంటే 100 రోజుల కూలి అంటే రఫ్గా ఎంత? 3 నెలల శాలరీ. మామూలు లెక్కలో కొలిస్తే ఊరికి మనకు అర్థం కావడానికి అనుకుంటున్నావు దాన్ని. దీంట్లో నుంచి ఎనగన్నా అన్వయించుకోవచ్చు. కానీ ఈరోజు మనం ఆలోచించేది ఏంటి? జీవితం అందరికి ఇచ్చాడు. పిల్లలకి ఇచ్చాడు, పెద్దోళ్ళకి ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. ఈ జీవితాన్ని ఎలా వాడుతున్నాం? అది ఈ జీవితం వృధా కావడానికి కొన్ని కారణాలు నేను మీకు జ్ఞాపకం చేసి ఇందులో కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. రండి. జీవితం వృధా కావడానికి మొదటి కారణం అవిధేయత. ఇది ఉదాహరణగా మీరు సౌలును, యరొబామును రాసుకోవచ్చు. రెండవ కారణం గర్వం. నాబాలు, ఫరో. నాబాలు ఎవరు? మోటువాడు. అతని గుణం మోటుతనం, మోటువాడు. ఎందుకు జీవితం వృధా అయిపోయింది అతనికి? అతని గర్వమే. గర్వం అనేది అవతల వాళ్ళని లెక్క చేయదు, చెబితే వినదు, దేవునికి కూడా విలువ ఇవ్వదు. నాబాలు అంతే, ఫరో కూడా అంతే. కొంతమంది ఈ మాటలు ఫరో గురించి చెప్పినప్పుడు అంటారు, దేవుడిదేం తప్పు ఉందండి, దేవుడు ఆయన కఠిన పరిస్థితేనేగా ఫరో హృదయం కఠినమైంది అని అంటారు. అక్కడ ఆ మాటే ఉంటుంది, యెహోవా ఫరో హృదయమును కఠినపరచగా అని. మరి దేవుడే కఠినం చేశాడా? కఠినం చేశాడా? లేదు. మీకు అర్థమవటానికి చెప్పనా? మీరు ఒక సర్టిఫికేట్ తీసుకోవడానికి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తారు. అప్లికేషన్ అంతా పెట్టేది ఎవరు? అప్లికేషన్ పెట్టేది ఎవరు? మనమే. దాన్ని ఫిల్ చేసేది ఎవరు? మనమే. నీ పేరు, నాన్న పేరు, అమ్మ పేరు, నివాసం ఇదంతా రాస్తారు. రాసిన తర్వాత పలానా ఇన్కమ్ ఇంత, ఇదంతా రాస్తారు. రాసిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత కింద సంతకం పెడతారు.
విఆర్ఓ అని ఎవరో పెడతారు, దాని కింద ఎంఆర్ఓ సర్టిఫై చేస్తారు. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ ఎవరిచ్చినట్టు చెప్తాం మనం? ఎంఆర్ఓ ఇచ్చినట్టు చెప్తాం. ఒరిజినల్గా ఎంఆర్ఓ ఇచ్చాడా? లేదు, నువ్వు రాసిన దాని మీద సంతకం పెట్టాడు ఆయన. నువ్వేమి రాసావో దాని మీద సంతకం పెట్టాడు ఆయన. హీ యాక్సెప్టెడ్, దట్స్ ఆల్. అలాగే ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరచలా. వాడి హృదయం ఆల్రెడీ కఠినం కాబట్టి దేవుడు ఏమన్నాడు? ఓకే, కంటిన్యూ అన్నాడు. ఎందుకో నేను ముందే చెప్పాను, ఈ దేవుడు ఎవరు? మర్యాదస్తుడని చెప్పాను కదా. బలవంతంగా ఎవరిని లాగి పెట్టడు. అందుకే ఫరో హృదయం కఠినపరచబడింది. కొన్ని పర్యాయాలు కఠినపరుచుకొనగా అని ఉంటుంది, యెహోవా కఠినపరచగా అని ఉంటుంది. దాని అర్థం అదనమాట. ఒరిజినల్గా అతడు కఠినుడు కాబట్టి దేవుడు వదిలేశాడు. కాబట్టి అదేమొస్తుంది? తల్లిదండ్రులను అప్పుడప్పుడు అంటుంటారే, సరిగా పెంచని తల్లిదండ్రులు, ఏంటి అట్లా కన్ను రోడ్డు మీదకి వదిలేసావు అంటారు. అంటే వాళ్ళు కన్ను వదిలేశారా? ఏంటి దాని అర్థం? అప్పుడు వాళ్ళు ఏమంటారు? ఇక నేనేం చేయలేకపోయానండి అంటారు. అది ప్రభువు చెయ్యగలిగి చేయలా, తల్లిదండ్రులు చెయ్యలేక చేయలా. ఆయన చేయగలడు కానీ చేయలా. బలవంతంగా లోబడించుకోవడం దేవునికి ఇష్టం ఉండదు, అందుకనే చేయలేదు. సో అవిధేయత, గర్వం. మరొక వ్యక్తి ఎవరో తెలుసా? సంసోన్. జీవితం వృధా అయింది. ఒకవేళ అలాగే ఉండుంటే ఎంతకాలం ఉండేవాడో న్యాయాధిపతిగా. తన జీవితం వృధా కావడానికి కారణం ఏంటి? శరీరేచ్ఛ, అన్కంట్రోల్డ్ ఇమోషన్. ఎందుకంటే కళ్ళు మంచివి కావు, తన కళ్ళే చెడగొట్టే. దాని కొరకే ప్రభువు చెప్పాడు, దేహమునకు దీపము కన్నే. అందుకే మన పూర్వీకులు అన్నారు, సర్వేంద్రియానాం నయనం ప్రధానం. కంటిని బట్టే ఆధారపడి ఉంటుంది. ఊరికే పర్సంటేజ్ వేద్దామా? శరీరం మొత్తం 6 అడుగుల, యావరేజ్గా 6 అనుకుందాం. 6 అడుగుల బాడీలో కళ్ళు ఎంత పర్సెంట్ ఉంటుంది? పర్సంటేజ్ కట్టండి. సుమారు సైజులో 6 అడుగుల సైజులో ఈ 2 కళ్ళను పక్క పక్కన పెట్టి ఈ మెజర్మెంట్ చేద్దాం. ఎంత ఉంటుంది? 2%, 1%. ఓకే, గుడ్. ఇంకా 1%. ఓకే, 1% అంట, కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. 0.001 అంటున్నారు. సరే, ఏదైనా కానీ 1% ఉన్న కళ్ళు 99% బాడీని ఎఫెక్ట్ చేశాయి. అందుకే జి రాజారావు గారు అన్నారు, సంసోనికి ఒంట్లో బలం ఉంది, కంట్లో బలహీనత ఉంది. ఏముంది? ఒంట్లో బలం ఉంది, కంట్లో బలహీనత ఉంది. కానీ ఈ కంట్లో బలహీనత ఒంట్లో బలాన్ని మింగేసింది. సహోదరులారా, జీవితం, యవన బిడ్డలారా, జాగ్రత్త. యువర్ సైట్ కెన్ కిల్ యూ. యువర్ సైట్ కెన్ మేక్ యూ అన్వర్ది, అన్ఫిట్. కళ్ళు జాగ్రత్త. ఫరో, నాబాలు వాళ్ళకి హృదయం, సంసోనికి కళ్ళు, బెలాముకి, తర్వాత యోధా ఇస్కరియోతికి మైండ్. వాళ్ళ రాంగ్ ఎస్టిమేషన్స్.
దేవుని ప్రజలను తాకట్టు పెట్టుకొని డబ్బులు సంపాదించుకుందాం అనుకున్నాడు బిలాము. అసలు దేవుని కుమారుణ్ణే అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవాలనుకున్నాడు యోధా. నమ్ముకున్న వాళ్ళు కొందరు, అమ్ముకున్న వాళ్ళు కొందరు. వీళ్ళిద్దరిలో ఎవరు లాభం పొందారు చెప్పండి? యోధానా, బిలామా? బిలాం అన్న పేరు ఎవరిని పెట్టుకున్నారా? చూసారా? మీ మీ వినికిడిలో ఎవరికన్నా ఉందా బిలాం? ఇంగ్లీష్లో అయితే బలాం అని ఉంటుంది. పేరు బలంగా ఉన్న పేరు ఎవడు పెట్టుకోవట్లా. ఎందుకు? ఆ క్యారెక్టర్ ఎవరికి ఇష్టం ఉండదు. విచిత్రం ఏంటో తెలుసా? క్యారెక్టర్ ఎవరికి ఇష్టం ఉండదు, కానీ ఆ క్యారెక్టర్ లక్షణాలు మాత్రం తెలియకుండా అంటుకుంటాయి. అందుకనే మనం జీవితం వృధా చేసే వాటికి దూరంగా ఉండాలి. వీళ్ళంతా దుర్వినియోగం చేసుకున్న బ్యాచ్. ఆ తర్వాత మరికొంతమందిని మనం చదివితే ఏశావులో కనపడేది ఏంటి చెప్పండి? అదే జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నారు. లక్షణం చెప్పండి. తిండిపోతు. దానికి ఒక మంచి పేరు పెడదాం. ఏం పేరు? రాంగ్ ప్రయారిటీస్. ప్రాధాన్యతలు లేకపోవడం, తప్పుడు ప్రాధాన్యతలు. తినటం తప్పు కాదు, ఆ తిండి కోసం జస్ట్ తనకున్న ఉన్నతమైన దాన్ని అమ్ముకోవడం తప్పు. అది రాంగ్, అది తప్పు. ఉన్నతమైన లక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. అందుకే కొత్త నిబంధన ఆ పదాన్ని భయంకరమైన పదంగా వాడింది. ఒక్క పూట భోజనం కొరకనలా, ఒక్క పూట కూటి కోసం. అంటే ఆ యేసు ప్రభువు నమ్ముకొని చేసే భోజనం, అది భోజనం కూడా కాదు. అదేంటి? కూడు. ఈటింగ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ జీసస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ మీల్. కాబట్టి ప్రియులారా, ఆ కూడు అనే పదం అంతేకాదు, అతనికి ఇవ్వబడింది ఏంటి? అమ్ముకున్నవాడు అని అనలా. ఏమన్నారు? భ్రష్టుడు, అపోస్టేట్. జీవితం వేస్ట్ ఒక్క ఇన్సిడెంట్తో. అందుకే ఇవన్నీ మనకు పాఠాలు. ఆ తర్వాత మనం చూస్తే ధనవంతుడైన యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. అంత మంచోడే, అన్నీ బాగున్నాయి, కానీ ఎంచుకోవడం రాలా, లెక్కేసుకోవడం రాలా, విడిచిపెట్టుకోవడం రాలా. అందుకనే వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. జీవితం పోయింది, నిత్య జీవం పోయింది. ఆశతో వచ్చాడు. అతనిలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయండి? ఉన్నాయా? మీరు ఆ లక్షణాలు కనుక చూస్తే మనలో లేని చాలా మంచి లక్షణాలు అతనిలో ఉంటాయి. చూపించమంటారా? కొన్ని చూద్దాం రండి. మనలో లేని మంచి లక్షణాలు అతనిలో కనపడతాయి. 18వ అధ్యాయం 18వ వచనానికి రండి. లూకా సువార్త 18:18. లూకా 18:18. ఆయనను చూచి అధికారి అన్నాడు. అంటే అధికారం ఉంది ఆయనకి, చాలు అధికారం ఉంది. అదే మీరు మార్కు సువార్తలు అయితే వరుసగా చాలా కనపడతాయి. మార్కు 10లోకి రండి. మార్కు 10 17వ వచనం చదవండి. ఎట్లా వచ్చాడు? పరిగెత్తుకొని వచ్చాడు. నెమ్మదిగా వెళ్దాం అనుకోలా. ఎలా వచ్చాడు? పరిగెత్తుకొచ్చాడు. ఎప్పుడు పరిగెడతారు?
దాని అవసరం తెలిసినప్పుడు పరిగెడతారు. దాటిపోద్దేమో అనుకున్నప్పుడు పరిగెడతారు. పరిగెత్తాడు. పైగా ఎవరైనా పరిగెత్తిన ఆయన ఆఫీసర్. ఇంగ్లీష్లో ఆఫీసర్ అని ఉంటుంది. ఆఫీసర్ పరిగెడతాడా? ఎంత మంచోడు. ఆ రీతిగా మీరు చదివితే చాలా లక్షణాలు అతనిలో మంచివి కనబడతాయి. అన్ని వివరంగా చెప్పట్లేదు, కానీ అతను కూడా నిత్య జీవాన్ని పోగొట్టుకొని జీవితాన్ని వృధా చేసుకున్నాడు. ప్రియమైన సోదరులారా, జాగ్రత్త. జీవితం వరం, జీవితం అవకాశం, జీవితం బాధ్యత. నీ చేతిలో ఉన్నంతసేపే అవకాశం అది. నీ చెయ్యి దాటిన తర్వాత బాధ్యత. ఏం చేయాలి? లెక్క చెప్పాలి. ప్రతి వానికి లెక్క ఉంటుంది. అందుకే ఆ లెక్క కొరకు సిద్ధపడాలి. లెక్క ఉంది కాబట్టి తిక్కగా బతకబాకు. లెక్క ఉంది కాబట్టి తిక్కల వేషాలు వేయకు. లెక్క చూస్తాడు ప్రభు. మంచిది. ఇదంతా దుర్వినియోగం చేసిన వాళ్ళ గురించే చెప్పాను. కానీ ఈ లూకాసు వార్త 19వ అధ్యాయానికి ఒకసారి వస్తే ఆ వ్యక్తిని మనం చూడబోతున్నాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 21వ వచనం. మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీన నా 21 కలిసి చదవండి నాతో. నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దాన్ని కోయువాడవునైనా కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితనని. ఎక్కడ కట్టాడు? రుమాల్లో కట్టేశాడు. తెలుగులో రుమాల్ అని ఉంది, ఇంగ్లీష్లో నాప్కిన్ అని ఉంటుంది. అంటే గట్టిగానే కట్టాడు, భద్రంగా కట్టాడు. ఇప్పుడు ఇన్ని మామూలుగా ఈ మూడిట్లో ఏం చేసినట్టు? సద్వినియోగం చేసినట్ట, దుర్వినియోగం చేసినట్ట, లేకపోతే నిరుపయోగంగా పెట్టినట్ట? నిరుపయోగంగా పెట్టినాన్నే వదిలిపెట్టలేదే. దుర్వినియోగం చేసిన వదిలిపెడతాడా? యూజ్లెస్గా పెట్టిన వాడినే వదిలిపెట్టలేదే. దాన్ని అబ్యూజ్ చేసిన వాడిని వదిలిపెడతాడా? అబ్యూజ్, మిస్యూజ్, నో యూజ్, దగ్గరగా ఉండే వేరువేరు పదాలు ఇవి. నిరుపయోగంగా పెట్టాడు, భద్రంగానే పెట్టాడు, అడుగుతాడని పెట్టాడు, కానీ ఏమీ చేయలా. పని చేయడానికి ఇష్టపడలా. ఎందుకు? దానికి రీజన్ ఏంటి? ఒకటే రీజన్. ఏం రీజన్? మీకు దొరికితే చెప్పండి చూద్దాం. 27వ వచనం. అది తనకు అది అసలు ఇష్టం లేదు. ఏది? తన పైన ఏలడం ఇష్టం లేదు. అదే మాట 14వ వచనంలో కూడా ఉంటుంది. అయితే పట్టణస్థులు అతన్ని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మాకిష్టం లేదు. ఏంటి? అతను ఏలడం మాకు ఇష్టం లేదు. వీ డోంట్ వాంట్ హిజ్ రూల్. ఆయన ఏలుబడి మాకు అక్కర్లేదు, మా పలుకుబడి మాకు చాలు, మా రాబడి మాకు చాలు అని అనుకున్నారు. ప్రభు ఏమన్నాడు? ఏలడానికి ఇష్టం లేని వారితో కూడా వీన్ని సంహరించండి, కిల్ హిమ్ అన్నారు. అర్థమవుతుందా సోదరులారా? జీవితం ఆషామాషి కాదు, తమాషా కాదు. అందుకే పాట రాశారు, నీ జీవితం విలువైనది నరులా, విలువైనది. మరొక పాట కూడా ఉంది, నీ జీవితం విలువైనది, ఏనాడు ఏమారదు.
మరొక పాట కూడా ఉంది, నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచింపవా, ఆలోచన చేయి, నీ గోల్ ఏంటో ఆలోచన చేయి. ప్రియులారా, అది 1870వ సంవత్సరం డిసెంబర్ నెల 9వ తారీఖు ఫిలదెల్ఫియాలో ఒక పాప పుట్టింది. ఆ పాప పేరు ఇలా పెట్టారు, ఐడా సోఫియా స్కడ్డర్. వాళ్ళ నాన్న డాక్టర్గా తమిళనాడులో ప్రాక్టీస్ చేసేవాడు. అమ్మ అక్కడే ఉండడాన్ని బట్టి ఆ అమ్మాయి అక్కడ చదువుకుంటూ పెద్దోళ్ళ దగ్గర ఉంటూ చూడటానికి వచ్చింది. కరెంటు లేని మారుమూల ప్రాంతం, పేదల మధ్య గుడిసెల్లో పేదరికంలో సేవ చేస్తున్న నాన్న చూసి ఛీ, ఈ ఇండియాలో ఉండకూడదు అని అనుకుంది. వెళ్ళిపోయింది. మళ్ళీ చదువుకుంది. స్కూల్కి వెళ్తా ఉంది. 20 సంవత్సరాలు వచ్చింది. వచ్చినప్పుడు మళ్ళీ ఇండియా వచ్చింది. ఒక రాత్రిపూట వరుసగా 3 వ్యక్తులు వచ్చారు. ఏంటంటే, మా భార్య నొప్పులు పడుతుందండి, వచ్చి ప్రసూతి చేయాలి అని అంటే, ఆయన బయలుదేరదంటే వద్దండి, ఆడోళ్ళు కావాలి అన్నారు. ఆడోళ్ళు ఎవరు లేరు, అప్పుడు సిద్ధంగా లేరు. ఇప్పుడు స్త్రీ వైద్యులు ఆ రోజుల్లో లేరు. అయితే మేమే ట్రై చేసుకుంటాంలేండి అని వెళ్ళిపోయారు. చచ్చిపోయారు. 3 చచ్చిపోయారు. ఇది ఆమె మనసు కలిచేసింది. తన ప్లాన్స్ వేరేగా ఉన్నాయి. ఏం చేయాలా, బాగా చదువుకొని వివాహం చేసుకొని అమెరికాలో సెటిల్ అవ్వాలని ఆలోచన కలిగి ఉంది. ఇది మార్చేస్తే ఇంటికెళ్ళి ఏడ్చి, ప్రభువా, ఇంత నీ పని ఉండగా నేను చదువుకొని సరదాగా తిరుగుతూ నా ఇష్టాలు నెరవేర్చుకోవడం కాదు, నాకైతే ఒరిజినల్గా డాక్టర్ కోర్స్ ఇష్టం లేదు, కానీ నీ కొరకు చదువుతాను. వెంటనే అమెరికా వెళ్ళిపోయింది. ఫిలదెల్ఫియా నుండి న్యూయార్క్ 95 కిలోమీటర్స్. అక్కడ కార్నెల్ యూనివర్సిటీలో చదవడానికి అవకాశం దొరికితే మొదటి లేడీ స్టూడెంట్ ఈవిడ. ఎలాగెళ్లాలో తెలియక, డబ్బులు లేక, ఈయన జీతం అంతంత మాత్రం. ఆ రోజుల్లో ఎట్లుండి ఉంటుంది తమిళనాడులో, పేదల మధ్య చేస్తే డబ్బులు ఏమొస్తాయి వాళ్ళకి. సైకిల్ తీసుకొని ప్రతిరోజు 95 కిలోమీటర్ల సైకిల్ మీద వెళ్ళి డాక్టర్ కోర్స్ చదివింది. 95 కిలోమీటర్స్ ఆన్ సైకిల్. వినటానికే విచిత్రంగా ఉంది. డాక్టర్ చదివి ఇండియాకి వచ్చింది. 1902వ సంవత్సరంలో ఒక చిన్న రూమ్ తీసుకొని అందులో ఒక్క మంచం వేసి ప్రాక్టీస్ ప్రారంభించింది. కొద్ది కాలానికి విపరీతంగా రావడం మొదలుపెట్టారు. 1910వ సంవత్సరంలో క్రిస్టియన్ మిషన్ హాస్పిటల్ రాయవెల్లూరులో స్టార్ట్ చేసింది. ఆ రోజుల్లో వైద్య సౌకర్యాలు సరిగ్గా లేవు. ఆ పాతబడిన మారుమూల ప్రాంతంలో చేసింది. ఆమెకు ఎంత బిజీ అయిందంటే వివాహం గురించి ఆలోచించేటంతగా అసలు తీరికే దొరకలేదు. అక్కడి నుంచి 1960 వరకు ఈ కాలేజీలో నర్సింగ్ కాలేజీ స్థాపించిందా, కమ్యూనిటీ హెల్త్ స్థాపించిందా, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ స్థాపించిందా, ఎన్ని కార్యాలు చేసి ఈ రోజున మనం చూసే రాయవెల్లూరు హాస్పిటల్ ఆసియాలో, ప్రపంచంలో ప్రఖ్యాతి కాంచిన హాస్పిటల్. వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. ఒక్క అమ్మాయి, ఈ అమ్మాయి కూడా జీవితాన్నే పెట్టుబడి పెట్టింది.
అనుకుందాం, ఈ అమ్మాయితో చదువుకున్న వాళ్ళు, లవ్లో పడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, చదువు ఆపేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఈ అమ్మాయి తన జీవితాన్ని బెస్ట్ యూజ్, తన డైరీలో ఇలా రాసుకుంది: దేవా, నీవు చేసిన త్యాగం ముందు నేను చేసేది నథింగ్. ఐడా స్కోఫియా స్కడ్డర్, ఆవిడ దాటిపోయింది, 1960లో చనిపోయింది. కానీ బీజాలు ఇంకా మిగిలి ఉన్నాయి. అది అక్కడ ఉండేవాళ్ళు అసలు ఆ కాలేజీలో సీట్ రావాలని ఆశపడేవాళ్ళు ఎంతమంది ఉంటారో. బంగ్లాదేశ్ వాళ్ళే వస్తారా, పాకిస్తాన్ వాళ్ళే వస్తారా, యూరోపియన్సే వస్తారా వైద్యానికి, జస్ట్ బికాజ్ ఆఫ్ వన్ లేడీ. జీవితాన్ని పెట్టుబడి పెట్టి, దేని మీద పెట్టుబడి పెడతావో. ఎంతమంది ప్రభావితులయ్యారండి, ఎన్ని వేల మంది డాక్టర్లు. మీరు డాక్టర్లను కూడా మీరు గమనించండి. రాయవెల్లూరులో ఉద్యోగం చేసి వచ్చిన వాళ్ళ ట్రీట్మెంట్ వేరు, వాళ్ళు బయటకు వచ్చినా కూడా వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ వేరు. నేను గమనించి చెప్తున్నాను, మిగతా వాళ్ళ ట్రీట్మెంట్ వేరు. ఒక్క మనిషి బెస్ట్ యూజ్డ్ హర్ లైఫ్. ఊరికి అనుకుందాం, ఐడా స్కడ్డర్ని ఒక పక్కన ప్రభు వేసి, మనల్ని ఇంకో పక్కన వేసి చూస్తే మన లైఫ్ దేనికి పనికి వస్తుంది? బిర్యానీ తిందాం, నూడిల్స్ తిందాం, చికెన్ తిందాం, పాత ఫోన్ అయిపోయింది, కొత్త ఫోన్ కొనుక్కుందాం. మన గురించి ఆలోచన కానీ వేరే ఆలోచన లేకుండా బతికేవాళ్ళు, నిరుపయోగమైన జీవితాన్ని జీవించేవాళ్ళు, జీవితానికి తీర్పున్నది జాగ్రత్త. గాడ్ విల్ నాట్ లీవ్ ఎనీబడి, ఎవరిని విడిచిపెట్టడు. ఎవ్రీ వన్ విల్ హ్యావ్ టు గివ్ అన్ అకౌంట్. ఎందుకు రాత్రి అంతసేపు చూసావు? ఎందుకు అంత ఎక్కువ తిన్నావు? ఎందుకు ఈ రోగం తెచ్చుకున్నావు? జీవితం అంటే నీ ఇష్టం వచ్చినట్టు తింటావు అనుకున్నావా? నువ్వు బతకడానికి తినాలి, చచ్చేంతవరకు ఎందుకు తిన్నావు? ఇవన్నీ దేవుడు అడుగుతాడు. ఎందుకు? జీవితం ఇచ్చింది ఆయన. అందుకే ఎంత తినాలో అంత తిందాం, ఎంత నిద్రపోవాలో అంత నిద్రపోదాం, ఎంత పని చేయాలో అంత పని చేద్దాం, ఎంత సమర్పించుకోవాలో అంత సమర్పించుకుందాం. బట్ లెట్ us యూజ్ ద లైఫ్ టు ద బెస్ట్ ఆఫ్ ఇట్స్ ఎబిలిటీ. అందుకే ప్రమాణం చేసేటప్పుడు ఈ మాట అంటారు, బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ. నా శక్తి కొలది, శాయశక్తుల. హౌ డు యూ యూజ్ యువర్ లైఫ్? పెళ్లి చేసుకోవడం, పిల్లలు కంటాం, ఇదే జీవితమా? ఉద్యోగం చేయడం, వ్యాపారం చేయడం ఇదే జీవితమా? సంఘం కొరకు, దేవుని పరిచర్య కొరకు నువ్వు చేసే త్యాగం ఏంటి? ఎవరిని ప్రభావితం చేస్తున్నావు? ఎవరు ప్రభావితం అవుతున్నారు? లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. లైఫ్ ఈజ్ ఎన్ ఆపర్చునిటీ ఫ్రమ్ గాడ్. లైఫ్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ బౌండ్ టు గాడ్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఉండగా నీ జీవితం వృధానా? ఉపయోగం అవుతుంది అనిపిస్తుందా? నీ కొరకే బతుకుతున్నట్టు అనిపిస్తుందా? దేవుని కొరకేమైనా బతుకుతున్నట్టు అనిపిస్తుందా? ఒక మాట చెప్పి వెళ్ళడం, ప్రభుతో పలికి వెళ్ళడం, అది మర్యాద అని మనం విన్నాం. కయ్యను లక్షణం ఏంటంటే, దేవుడు మాట్లాడాక స్పందించకుండా సహోదరుడితో మాట్లాడాడు. మనం కూడా దేవుడు మనతో మాట్లాడాక
స్పందించకుండా వేరే వాళ్ళతో మాట్లాడితే మనం కయ్యనొకటే. ప్రార్థన చేద్దాం. మనందరి పక్షంగా గోపాల్ ప్రార్థనలో నడిపిస్తాడు. అందరం ఏకీభవించుదాం. నామమును బట్టి మీకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు మాతో మాట్లాడిన మీ మాటలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవా. జీవితం యొక్క అర్థాన్ని దేవా మీరు మాకు తెలియచేశారు. అందులో భాగంగా ప్రభువా, కొందరు అనుకూలంగా బ్రతికిన వ్యక్తులు వారి జీవితాల్లో ప్రభువా మీరు ఏ విధమైనటువంటి కార్యాలు చేశారో దేవా మేము చూసాం. కొందరు దేవా ప్రతికూలంగా బ్రతికిన వ్యక్తులు వారి జీవితాల్లో వారు ఏ విధంగా పతనమయ్యారో మేము చూసాం దేవా. తండ్రి ప్రభువా, మా జీవితాల్లో మేము మీరు కోరుకున్న స్థితిలో, మీరు కోరుకున్న స్టాండర్డ్స్లో మేమందరము జీవించినట్లుగా మీరు మాకు సహాయం చేయండి దేవా. మీరు కృప చూపించమని అటు రీతిగా మా జీవితాలు ఉండడానికి మీరే నడిపించవలసిందిగా, కృప చూపించవలసిందిగా వేడుకుంటూ ఈ వాక్యాన్ని దేవా మాలో నీరు కట్టి ఫలింపచేయండి. మీలో మేము మీరు కోరుకున్నట్లుగా మేము ఎదగడానికి దేవా మీరే సహాయం చేసి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం, సమాధానం సదా మనతో ఉండి ఆయన రాకడ పర్యంతం జీవితాన్ని భయముతో, వణుకుతో, బాధ్యతతో కొనసాగించినట్లు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.